కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొందులూరులోని పెళ్లికి వెళ్లి వస్తున్న పెళ్లి బృందంతో ఉన్న వీఎస్కే ప్రైవేట్ ట్రావెల్ బస్సు చిన్నౌటపల్లి వద్ద లారీని ఢీకొట్టగా బస్సును వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నపిల్లలతో సహా 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుల్ని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అది లారీ ఎక్కడి నుంచి వచ్చింది తీసేయాలి అక్కడ. కృష్ణా జిల్లాలో గన్నవరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అసలు ఎలా ప్రమాదం జరిగింది, ఎంతమంది గాయాల పాలయ్యారు? ప్రత్యేకంగా కనుక చూస్తే ఏదైతే విజయవాడ అయ్యప్ప నగర్కు సంబంధించి కూడా ఎస్వికే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఒక పెళ్లికి వెళ్తున్నటువంటి పెళ్లికి సంబంధించినటువంటి బస్సు దీనికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. విజయవాడ అయ్యప్ప నగర్ నుంచి శ్రీకాకుళం పొందూరుకు పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. గన్నవరం జాతీయ రహదారి అంటే గన్నవరం మండలం చిన్నౌటపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. లారీ యూటర్న్ తీసుకునేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ స్థానికులు కావచ్చు మిగతా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లలతో సహా దాదాపుగా 17 మందికి పైగా స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మరి డ్రైవర్ పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉంది. గాయపడిన వారిని ఇప్పటికే దాదాపుగా అందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. దాదాపుగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఇప్పటికే డ్రైవర్లు ఏదైతే కర్నూలుకి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటన తర్వాత నుంచి కూడా పూర్తిగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఎక్కువ శాతం ఇప్పుడు యాక్సిడెంట్స్కి గురవుతున్నాయి. దీంతో ప్రత్యేకమైనటువంటి తనిఖీలు కూడా అటు అధికారులు ఇటు అందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్లు కూడా ఆచితూచి జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆర్టీసీని కూడా కాదని ప్రైవేట్ ట్రావెల్స్కు ఆదరణ చూపిస్తున్నటువంటి సమయంలో వారందరూ కూడా జాగ్రత్తలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏదైతే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ కూడా ఈ బస్సుకు సంబంధించినటువంటి ప్రయాణాలపైన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు కూడా వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్రమత్తం వహించాలని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్రమత్తం చేస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు దాన్ని
చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు ప్రయాణికులకు సురక్షితమే భద్రం కాబట్టి వారందరినీ కూడా జాగ్రత్తగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత అటు అందరిపైన ఉంటుంది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏదైతే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి వారి భద్రత కూడా ముఖ్యం కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్కు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే వాటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అయితే మాత్రం ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ చేసింది. దాదాపుగా 17 మందికి గాయాలయ్యాయంటే అందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటారని కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అంటే పెళ్లికి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఇదంతా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.